తోకంటారు చూసారా, ఆ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి పార్టీని జాగ్రత్తగా నడుపుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, పార్టీ కమిటీలు వేయట్లేదు. కమిటీలు అయిపోతే పార్టీ ఎలా స్ట్రెంత్ అవుతుంది? ఎలక్షన్ల ముందు 40-50 సీట్లు అడగదు అరుణ్ జోగి గారు కానీ నేను కానీ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి 40-50 సీట్లు అడగండి సార్, పవర్ షేరింగ్ అడగండి కనీసం 1 year అని చెప్పానంటే ఒత్తిడి చేస్తే నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందని అన్నారు. అరుణ్ జోగి గారిని తిట్టు వదిలిపెట్టారు. మన నా మీద ఏం దయ చూపించారు అప్పుడు. నేను కూడా గట్టిగానే అడిగాను లేదు ఆ రోజు. అది నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందని నాతో అన్నారు, అంతతో చెప్పారు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందేమో ఆ పార్టీ ఎప్పుడు ప్రత్యక్షంగా అడగల, జనసేన మాతో ప్రయాణం చేస్తే బాగుంటుందని టీడీపీ అడగల. ఎందుకు? నేను ఆ టీడీపీ అనే పార్టీకి ఎప్పుడు కష్టాలు వచ్చినా, కమ్మ సామాజిక వర్గం ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు జనసేన పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలతో వాళ్ళ యొక్క దౌర్జన్యాలతో అనేక విషయాలు నేనే గట్టిగా దాడి చేసి నిలబడ్డ రోజులు నేను కూడా అనేక మంది మాట్లాడాను. కాపులందరూ నిలబడి జనసేన గారితో పాటు టీడీపీ కూడా అండగా నిలబడ్డాం. మేమందరం వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు జనసేన మాతో ప్రయాణం చేయాలని వాళ్ళు అడగల. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నా అని 10 సార్లు. ఒక పక్క బీజేపీతో పొత్తులో ఉండి అన్నాడు అన్నమాట. వాళ్ళు అడగకుండా ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీని అడగకుండానే వాళ్ళతో నా ప్రయాణం 15 ఏళ్ళు ఉంటుంది. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మీరు లేతే మాకు జరగదు, మీరు నాతో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రయాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎక్కడన్నా? అనకుండానే ఈయన ఎందుకు అన్నిసార్లు ఆ స్టేట్మెంట్ ఇస్తారు? ఒక రాజకీయాల్లో అలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఆయన విలువ, ఆయన పార్టీ విలువ, ఆయన పార్టీకి పనిచేసే వాళ్ళ విలువ తగ్గిపోతాను ఆయన తెలీదా? బీజేపీ కూడా పొత్తులో ఉంది కదా, బీజేపీ ఎప్పుడన్నా ఎన్నాళ్ళు మనం పొత్తు కంటిన్యూ అవుతాను ఎప్పుడన్నా అడిగింది, చెప్పిందా, మాట్లాడింది ఎక్కడన్నా? సైలెంట్ గా ఉన్నారు, ప్రభుత్వంలో ముందుకెళ్తారు. ఈ విషయాల్ని పవన్ కళ్యాణ్ గారిని పనిచేసిన వాళ్ళని అడుగుతాం. అయ్యా వైసీపీలో పెట్టిన కేసుల్లో టీడీపీ బయటపడింది, కాపులు కేసులు తోడు తీసేయలేదు. గ్రామాల్లో కాపులంటే సారీ నీ కాపులు అంటే మళ్ళీ వేరే అనుకుంటున్నారు. డిఫాల్ట్ గా జనసేన పనిచేసే వాళ్ళు 80% కాపులే. అందుకని కాపులే పదవన్నాను కాపు సంఘంలో ఉన్నాం. కానీ జనసేన వాళ్ళ మీద కేసులు తీసేయలేదు. గ్రామాల్లో ఇబ్బంది పెడుతున్నారు జనసేన వాళ్ళని, ఆ పట్టించుకునే నాదులు లేడు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, మేము వెళ్లాల్సి వస్తుంది. బందరు ఊరు నడిపోతున్న ఇల్లు పగల కొట్టారు, బందరు ఊరు నడిపోతున్న దిక్కు లేదు. బాలసోనిగా ఢిల్లీ నుంచి ఫోన్ చేసినా కూడా ఆపలేదు కమిషనరు. ఇది మనం ఎట్టిపోతున్నాం, మీ క్యాడర్ కాపాడుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. నామినేషన్ పోస్టులు 30% మీరు ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు, 21 ఎమ్మెల్యేలు అన్నారు. 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి తీర్మానాలు ఇస్తున్నారు. మా దాంట్లో ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు, మనకి నామినేషన్ పోస్టులు 30% వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 30% వస్తాయి అని మీరే స్వయంగా చెప్పారు. 30% నామినేషన్ పోస్టులో 3% 4% కూడా ఇవ్వలేదు వాళ్ళు. మొత్తం దాదాపు 1,00,000 నామినేషన్ పోస్టులు ఉండగా 60-70 వేలు ఫిలప్ చేశారు. దాంట్లో మన జనసేన వాళ్ళకి వచ్చింది 2,000-2,500. అది కూడా చాలా చిన్నవి, గుళ్ళు గోపురాలు గ్రంథాలయాలకు సంబంధించిన మెంబర్లు, చాలా చిన్న పోస్టులు, ఎక్కడ ప్రాధాన్యం కలిగిన పోస్టులు కావు. 30% ఎక్కడా, 4% 5% ఎక్కడా? లెక్కేమని చెప్పండి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఎన్ని నామినేషన్ పోస్టులు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్నో, అవి జాగ్రత్త చూసుకోండి. నామినేషన్ పోస్టులు వచ్చినట్టు చూసుకోండి. ఇచ్చిన నామినేషన్ పోస్టులకు కూడా గడ్డి తినిపిస్తున్నారు. మన గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేనకి ఇస్తే పార్టీ టీడీపీ అధిష్టానము లోకల్ ఎమ్మెల్యే గొడవ పెట్టుకుని క్యాన్సిల్ చేయించాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని, జనసేనలకు రాకుండా. ఆలగడ్డలో భూమానాగిరెడ్డి కూతురు జనసేన పార్టీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే 2 సంవత్సరాల పైన ఇంతోడు ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. ఆ పిల్ల టీడీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు సార్ జనసేన వాళ్ళని. శ్రీకాళహస్తి గుడి చైర్మన్ ఇస్తే ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రాడు, ఈవో లేకుండా చేస్తాడు. చివరికి నాగేంద్ర మనోహర్ గారు వెళ్ళి గట్టిగా కూర్చొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. ఇచ్చిన 4 కోటి పోస్టులకు కూడా ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. బలంగా మీకు రావాల్సిన హక్కులు మీరు తీసుకోండి, పార్టీని సొంతం చేసుకోండి, కమిటీలు వేసుకోండి. ఇలాంటి విషయాలన్నీ నేను మాట్లాడితే నేను కొంచెం ఉద్యమాల్లో ఉండేవాళ్ళం, ఆవేశపూరితంగా ఉంటుంది మా గొంతు. ఆ మాత్రం దానికి నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారితో సహా పార్టీలు అందరూ కలిసి
నేను వైసీపీకి అమ్ముడుపోయానని చెప్పి అన్నారు సార్. వైసీపీకి అమ్ముడుపోయానా? జనసేన పార్టీ మద్దతుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి విధానాలు సరిగ్గా లేవని జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద ఎక్కువ దాడి చేసినోడిని, వాళ్ళని ఎక్కువ పార్టీ ఎక్కువ తిట్టినోడిని నేనే ఛాలెంజ్ చేస్తా. చూసుకోండి, ఏ మీటింగ్ లో కానీ డిబేట్ లో కానీ ఎక్కువ మాట్లాడినోడిని నేనే. ఆ రోజు జనసేన పార్టీకి అండగా నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ పార్టీని తిడుతున్నప్పుడు నాకెంత ప్యాకేజ్ ఇచ్చారు సార్ జనసేన వాళ్ళు? మీకెంత గమ్ముడిపోయాను నేను జనసేనకి? టీడీపీలో ఎంత ప్యాకేజ్ ఇచ్చారు సార్? ఈ రోజు పార్టీని జాగ్రత్త బలం, మీ పార్టీతో పనిచేశాను అభిమానం కొద్ది పార్టీని జాగ్రత్త చేసుకోండి, కాటన కాపాడుకోండి నేనంటే వైసీపీకి అమ్ముడుపోయాడు. ఎవరన్నా గట్టిగా నోరు తెరిచేదన్నా చెప్తే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం టీడీపీతో వైసీపీకి అమ్ముడుపోయాడని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్న నాదెళ్ల మనోహర్ గారు రాబోయే ఎలక్షన్స్ లో మన పార్టీ ఏం బలంగా ఉందని చెప్పని బ్యానర్లు కట్టినంత మాత్రం పార్టీ బలంగా ఉన్నట్ట, మనం 30% లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏం అడుగుతాం, మాట్లాడాడు, వచ్చి తీసుకున్నట్టు మాట్లాడాడు. మన అందరూ కలిసి దాడి చేశారు కదా నాదెళ్ల మనోహర్ గారి మీద. ఇప్పటికీ ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడిన విషయాల్ని. మరి మీరందరూ దాడి చేశారు కదా నాదెళ్ల మనోహర్ మీద, జనసేన పార్టీ మీద. మీరందరూ అప్పుడు పోయారా వైసీపీకి? మీరే ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ దెబ్బతింటుందని టీడీపీ పార్టీ విధానాల వల్ల. నేను అదే వ్యక్తం చేశా, నేను అదే నా బాధ, నేను కూడా అదే వ్యక్తం చేశాను, నా బాధనే వ్యక్తం చేశాను నేను కూడా. సార్ మీరు పార్టీకి రావాల్సిన హక్కులు రావట్లేదు, మన పార్టీకి రావాల్సింది మనం కష్టం మనం పొందట్లేదు అని చెప్పని ఒత్తుకున్నా నేను. మరి మీరు అందరూ కలిసి నాదెళ్ల మనోహర్ మీద దాడి చేశారు కదా. నాదెళ్ల మనోహర్ గారు ఏ చెప్తుంది వినకపోయారా? వచ్చిందో వచ్చింది. అప్పుడు మా నామినేషన్ పోటీ 4% 5% ఇచ్చారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 4% 5% ఏదో వాళ్ళు పడేస్తారు, టీడీపీ ముష్టి పడేస్తారు. తీసుకుందాం, ఊరుకోండి. ఎందుకు నాదెళ్ల మనోహర్ రెడ్డి దాడి చేశారు అందరు కలిసి? బొలిశెట్టి సత్య గారు ఎవరు మాట్లాడితే కింద కామెంట్లు పెట్టారు కదా, సార్ బాగా మాట్లాడారు సార్, బాగా చెప్పారు సార్ మీరు అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారు కదా. ఇదే పార్టీలో జరుగుతున్న లోపాలని దాసరాము మాట్లాడితే దాసరాముని ఇష్టం వచ్చినట్టు తిట్లు ఎలా మాట్లాడారు, ఎలా అసహ్యంగా నీచంగా ఎలా మాట్లాడారు? నేను అడిగింది కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయాల గురించి నేను అడిగింది కూడా. అంటే మీరందరూ న్యాయం, నాకు న్యాయమా? నాదెళ్ల మనోహర్ గారు మీరు అందరూ దాడి చేశారు లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు కోటలో? నేను కూడా నేను అడిగింది కూడా అయ్యాక పార్టీ సమస్య గురించి నేను మాట్లాడింది ఏం లేదు సార్. నేను చెప్పేది ఒక్క నిమిషం, ఏం లేదు, ఒకే ఒక్క విషయం సార్. నేను ఇన్ని సంవత్సరాల నా ఉద్యమాల్లో, ఇన్ని సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ఎప్పుడన్నా నన్ను విధానపరంగా విభేదించారు. వాళ్ళు విధానపరంగానే విభేదించారు. ఏ రోజు నేను ఎవరికైనా అమ్ముడుపోయానో వాళ్ళు అనలేదు సార్. వైసీపీ పార్టీ కానీ జనసేన పార్టీ, వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఈవెన్ తెలుగుదేశం కూడా చెప్తా, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను విధానపరంగా విభేదించారు, రాజకీయ విధానపరంగా అంతే తప్ప నేను అమ్ముడుపోయాడు దాసరాము అనేవాడు అమ్ముడుపోతాడు, అమ్ముడుపోయే మనిషి అని ఎప్పుడు అనలేదు సార్. నేను ప్రాణాలు పెట్టి పనిచేసి నా పార్టీ నాది, పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు మమ్మల్ని పనిచేయమని. నిలబడి ప్రాణాలు పెట్టి జగన్ లాంటి ఒక రాక్షసుని నియంత్రణ ఢీకొని 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఊరు తిరిగి ఆ పార్టీ కోసం కొట్టి చాకిరి చేస్తే జనసేన నా అంతర జనసేన పార్టీ ఉంది, నా అంతర జనసేన కార్యకర్తలు, నా అంతర జనసేన నాయకులు, జనసేన పేరుతో కాపులు నన్ను వైసీపీకి ఎవరికో అమ్ముడుపోయారని చెప్పి నన్ను నీచమైన కూతురు కూర్చారు. పార్టీని బాగు చేసుకోండి, నేను రాజకీయ మనిషిని కాదు, నాకే పదవులు నాకు ఇవ్వద్దు, మేము రాము, కులపరమైన మనుషులు, రాజకీయాలకు సంబంధం లేదు, మీరు బాగుండండి, ఈ పార్టీ బాగుండండి. మీరు కోరుకుంటుంది పదవులు, వినండి, మీరు కోరుకుంటుంది పదవులు కాదు, మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం, మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం. అది పార్టీ బలోపేతం చేసుకొని టీడీపీ నుంచి మీకు రావాల్సిన హక్కులు తీసుకొని గట్టిగా పోరాడితేనే వస్తుంది తప్ప రాజ్యాధికారం చిన్న చిన్న విషయం ప్రతి విషయాన్ని కాంప్రమైజ్ అవుతూ పోతే అవి సాధించలేమండి. జాగ్రత్తగా మిమ్మల్ని పార్టీ నమ్ముకొని పనిచేసిన వాళ్ళని కాపాడుకుంటూ సెంటర్ అవుతూనే సాధిస్తామని చెప్పని నేను చెప్తుంది. అది వాళ్ళు అది ఎట్లా అర్థం చేసుకుంటారో అది వాళ్ళ సంస్కారం. ఈ విధానం ఇట్లా వెళ్తే మాత్రం కాపులకి పేద కులాలకి రాజ్యాధికారం అందుతుందని నాకంత ఆశలు కనపడుతుంది. అంటే రాము గారు కాపుల విషయంలో హామీలు ఇవ్వటం, మళ్ళీ ముఖం చాటేయటం, ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత సోమవీర్రాజు చేసిన ప్రకటన చూసాం, మేము గవర్నర్ ఇవ్వాలనుకున్న మేము ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నాం, బీజేపీలోకి వస్తే 1999లో అని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్